భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియా, టీవీ మీడియా, ప్రింట్ మీడియాలో ఒక చక్కర్లు కొడుతున్న ఒక న్యూస్ ఏంటంటే, మరి రామసేతు అనే ఒక బ్రిడ్జ్ గురించి, దాని గురించి ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, అమెరికాకు చెందిన ISAT-2 అనే డేటాను వినియోగించి మరి ఛాయాచిత్రాలు విడుదల చేశారు. అందులో ఏముందంటే, ఇది రామసేతు కాల్పనికం కాదు, నిజమని తేలింది అని చెప్పి న్యూస్లు రావడం జరిగింది. మరి ఆ న్యూస్లో మొట్టమొదటి ఏం మాట్లాడారో మనం చూస్తే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏం మాట్లాడారు, న్యూస్ ఏం చెప్పింది ఒకసారి వినండి. భారత్ శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కాల్పనికం కాదని ఇస్రో తేల్చి చెప్పింది. ఇది వాస్తవ నిర్మాణమని స్పష్టం చేసింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ISAT-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్ ని విడుదల చేశారు. భారత్ శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంది. దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్సూచిలోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారం ద్వీపంలోని తలైమన్నార్ వాయువ్య దిశ వరకు విస్తరించి ఉంది. దీనిని సున్నపు రాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వంతెన 99.98% నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. చూసారు కదా, అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి ఆ డేటాను వినియోగించి ఫొటోస్ తీసి ఇది నిజము, ఇది అబద్ధం కాదు, కల్పితం కాదు అని కన్ఫర్మ్ చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇస్రో శాస్త్రవేత్తలకి మొట్టమొదటిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో పూర్వం నుంచి ఉన్నటువంటి ఆలోచన మన భారతదేశంలో ఎక్కువగా ఈ యొక్క రామాయణానికి సంబంధించింది ఈ రామసేతు బ్రిడ్జ్ అని, ఈ రామాయణంలోనే ఈ బ్రిడ్జ్ గురించి ప్రస్తావన ఉందని చాలా మాటలు మాట్లాడినప్పటికీ ఈ మన పార్లమెంట్లో కూడా చాలామంది ఎంపీలు కూడా మాట్లాడారు, ఇది రామసేతు అనే బ్రిడ్జ్ కాల్పనికం కాదు, అది నిజమని. సరే, ఇప్పుడు ఇంతకీ వాస్తవాలు ఏంటి, ఇస్రో చెప్పిన మాటలేంటి, ఇస్రో చెప్పిన సందర్భాలు ఏంటి, అసలు ఇస్రో దేని గురించి చెప్పింది, ఈ రామసేతు అనే దానికి రామాయణానికి ఏమైనా సంబంధం ఉందా, రామసేతు అనే ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ కట్టడం ఏదైతే ఉందో, ఇది నిజమని చెప్తున్న ఈ బ్రిడ్జ్ యొక్క పరిస్థితులు ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ బ్రిడ్జ్ ఎంత పొడుగు ఉందంటే, వీరు తీసిన ఛాయాచిత్రాల్లో వీరు కన్ఫర్మ్ చేసింది ఇస్రో, ఈ యొక్క అమెరికా ISAT-2 ఏదైతే ఈ యొక్క డేటాను వినియోగించి వీరు ఈ చిత్రాలు విడుదల చేశారో వారికి వచ్చిన డేటా ఏంటంటే 29 కిలోమీటర్లు మాత్రమే ఈ రామసేతు బ్రిడ్జ్ ఉంది అని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 29 కిలోమీటర్స్ ఓన్లీ రామసేతు బ్రిడ్జ్ ఆ పొడవు ఉంది అని చెప్పడం జరిగింది. ఇక రామసేతు బ్రిడ్జ్ 29 మరి కిలోమీటర్లకి రామాయణంలో చెప్పినటువంటి బ్రిడ్జ్కి ఏమైనా సంబంధం ఉందా, రెండు ఒకటేనా కాదా అనే సంగతులు మనం తేల్చవలసి వచ్చింది. ఇప్పుడు ఆ అవకాశం మనకు వచ్చింది, తేలుద్దాం మనం. ఇకపోతే ఇస్రో చెప్పిన రామసేతు బ్రిడ్జు అది రామాయణం కాలం నాటిదా, రాముడు కట్టాడా, రాముడు వానరులతో కట్టించాడా, ఇది నిజంగా వానరులే నిర్మించారా, ఇలాంటి విషయాలు ఏమీ చెప్పలేదు. కానీ దీనికి ఓరకు సంకలు గుద్దేసుకుని వీళ్ళందరూ రామసేతు అనేది దాని మీద అభాండాలు వేశారు, నిందలు వేశారు ఇప్పటి వరకు హేతువాదులందరూ. కానీ ఇది నిజమని ఇస్రో తేల్చేసింది, అమెరికా టెక్నాలజీని వాడుకొని తేల్చేసింది, ఫోటో రూపకంలో 29 కిలోమీటర్ల పొడవు ఉందని చెప్పి తేల్చేసింది అని వీరు మాట్లాడుతూ ఉండడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఇస్రో ఎక్కడ కూడా, మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా ఇది రామాయణం కాలం నాటిదని, రాముడు వానరులతో కట్టించాడని అని మాట ఎక్కడా కూడా వారు వాడలేదు. కానీ ఓరకొరకు వీళ్ళే సంకలు కొట్టుకుంటున్నారు. ఏది నిజమో ఈరోజు మనం తేల్చేద్దాం. మరి దానికోసం ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ విషయాలు ఎందుకు తేల్చవలసి వచ్చిందంటే, ఊరకే నేను వీడియోలు చేయవలసిన పని లేదు. బైబిల్ గురించి మీరు మాట్లాడుతున్నారు కనుక మతోన్మాదులు వారి గురించి వీడియో, మరి వారిని ఎవరూ నిలువరించకుండా వారు వీడియోలు చేస్తే చాలామంది వారు వెనకాల చప్పట్లు కొడుతున్నారు, క్రైస్తవ్యం మీద నిందలు మరి వేస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా సంతోషిస్తున్నారు. వారి గురించి మిమ్మల్ని కూడా ప్రేమించే నిజాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను రామసేతు గురించి. ఇక బైబిల్ గురించి ఎన్నో మాటలు మాట్లాడారు, ఎన్నో తప్పులు మాట్లాడారు, లేని వాటి ఉన్నవాటిగా మాట్లాడారు. ఇక బైబిల్లో ఉన్న అక్షర సత్యాలను కూడా ఈరోజు మీకు నేను చరిత్రక ఆధారాలతో కొన్ని విషయాలు మీతో నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. మొదటిగా రామసేతు గురించి మనం వెళ్దాం. రామసేతు 29 కిలోమీటర్లు మాత్రమే పొడుగు ఉందని ఇస్రో తేల్చి చెప్పింది.
మరి చెప్పిన ఈ మాటను మనం ఒక్కసారి రామాయణాన్ని పరిశీలిద్దాం. మరి 29 కిలోమీటర్లైనా ఎక్కడి నుంచి ఏదైతే రామేశ్వరం ఉందో తమిళనాడుకు చెందినటువంటి రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు 29 కిలోమీటర్ల ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది నీట మునిగిపోయింది. ప్రస్తుతానికి కిందన మునిగిపోయింది, నీటిలో మునిగిపోయి ఉన్నదాన్ని హైట్లోంచి అనగా ఆకాశంలోంచి అంతరిక్షంలోంచి ఒక మాట చెప్పాలంటే ఫొటోస్ తీసి అది ఆ బ్రిడ్జు దేంతో నిర్మితం అయిందంటే ఇంకా విచిత్రమైన మాట మీకు చెప్తాను. సున్నపురాళ్ళట. చెప్పారు కదా, న్యూస్ విన్నారు కదా, సున్నపురాలతో కట్టినటువంటి ఆ బ్రిడ్జికి రామాయణంలో బండరాళ్ళతో కొండల్ని పీకి కట్టారన్న ఆ బ్రిడ్జికి ఏమైనా సంబంధం ఉందంటారా? నేను ఇప్పుడు రామాయణంతోనే దాన్ని తేల్చాలని అనుకోవడానికి ఆలస్యం చేయని ముందుకు వెళ్ళిపోతాను. రామాయణం అనేది ఒక కాండాలు ఉంటాయి, కాండాలుగా. అందులో యుద్ధకాండము మొదటి భాగము. ఇది పుల్లెల శ్రీరామచంద్రుడు అనే ఆయన రాసింది. ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు అనే ఆయన. ఈ యొక్క రామాయణమే ప్రామాణికం అని, ఈ రామాయణంతో చాలా డిబేట్స్ కూడా జరిగాయి. ఈ రామాయణం వాస్తవాన్ని ఒప్పుకోవడం కూడా అయింది. మరి రామాయణం చాలా రకాలు 300 రకాలు సుమారుగా ఉన్నాయని రాయబడింది. అయినప్పటికీ కూడా ఈ రామాయణానికి ప్రామాణికం ఉంది గనక, ప్రామాణికంగా తీసుకుంటారు గనక మరి ఈ రామాయణం నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఏ రామాయణం చూసుకున్నా మీరు 300 రకాల రామాయణాలు ఏవి చూసుకున్నా సుమారుగా ఇప్పుడు చెప్పినటువంటి ఇస్రో చెప్పిన 29 కిలోమీటర్ల ఈ యొక్క రామసేతు బ్రిడ్జికి ఈ రామాయణంలో రాయబడినటువంటి బ్రిడ్జికి ఏ సంబంధం ఉండదని, కేవలం ఇది కాల్పనికమని, ఇస్రో చెప్పింది నిజమే కానీ అది రామాయణ కాలం నాటిది కాదని, అది రాముడు రామదండుతో కట్టించింది కాదని ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. మీరు చూద్దాం. ఓకే, ముందుకెళ్దాం. మనం అందరూ పరిశీలన చేద్దాం, మీరు చూడాలి ఈ విషయం. ఓకే, ఇక ముందుకు వెళ్దాం. రామాయణం నుంచి యుద్ధకాండలో 22వ అధ్యాయం ఉంటుంది. మరి దానిలో ఉన్న కొన్ని సందర్భాలు 55వ శ్లోకం నుంచి, మరి శ్లోకాలను నేను చదవలేను కాబట్టి దాని యొక్క సారాన్ని, దాని యొక్క తాత్పర్యమును మీకు నేను చదివి వినిపిస్తాను. మరి ఇక్కడి నుంచి 53 నుంచి ఒకసారి మనం చూద్దామండి. యుద్ధకాండ 22వ అధ్యాయం 53వ మరి శ్లోకము, దాని యొక్క తాత్పర్యం నుంచి నేను చదివి తొందరగా వెళ్తాను, మీరు అర్థం చేసుకోండి. పర్వతముల వంటి దేహము గల ఆ వానర సేన నాయకులు, పర్వతాలు ఎంత పొడుగుంటాయో అంత దేహాలు గలవారట. ఎవరు? వానర సేన నాయకులు పర్వతములను వృక్షములను విరిచి వాటిని సముద్రము దగ్గరకు లాక్కొని వచ్చిరి. 54, 55 శ్లోక తాత్పర్యము చదివి మీకు వినిపిస్తాను. ఆ వానరుల శాల అశ్వకర్ణ ధ్రువ వృక్షముల చేత, వెదుళ్ల చేత, కుటజ, అర్జున, తాళ, తెలక, తిని వృక్షముల చేత, మారేడు చెట్ల చేత, 7 ఆకుల అరటి చెట్ల చేత, పుష్పించిన కర్ణికార వృక్షముల చేత, చూత వృక్షముల చేత, అశోక వృక్షముల చేత సముద్రమును నింపిరి. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఇంత బలశాలులైనటువంటి వీరు ఏం చేస్తున్నారంటే, మరి ఆ వృక్షాలన్నీ కూడా తీసుకొని వస్తున్నారంటే, పెద్ద పెద్ద వృక్షాలు, ఏమన్నా మారేడు చెట్లు, అరటి చెట్లు, ఇంకా రకరకాల చెట్లు, చూత వృక్షాలు, ఇవన్నీ కూడా అశోక చెట్లు, ఇవన్నీ తీసుకొచ్చి విరిచేసి సముద్రంలో పడేస్తున్నారంట. చూడాలి. ఆ వానర శ్రేష్ఠులు కొన్ని చోట్లను వెదుళ్లతో సహను, మరికొన్నింటిని వెదుళ్ళు లేకుండాగాను ఇంద్రధ్వజముల వలె పైకెత్తి తీసుకుని వెళ్ళిరి. వాళ్ళు ఆయా ప్రాంతముల నుండి తాడి చెట్లు, పొదల వలె ఉన్న దానిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు, బిభీత వృక్షములు, కరిర, వకుల, నింబ వృక్షములు తీసుకుని వచ్చిరి. 58వ శ్లోకం తాత్పర్యం. పెద్ద శరీరములు, గొప్ప బలము గల ఆ వానరులు ఏనుగంత ప్రమాణము గల రాళ్లను, నోట్ దిస్ పాయింట్, పెద్ద శరీరములు, గొప్ప బలము గల వానరులు ఏనుగంత ప్రమాణము గల రాళ్లను, అంటే ఏనుగంత సైజు ఉన్న రాళ్లను పర్వతములను పెకిలించి, అంటే పర్వతాల్లోంచి ఆ రాళ్ళు బయటకు తీసుకొస్తున్నారని రామాయణం చెప్తే, ఇస్రో వాళ్ళు 29 కిలోమీటర్లు ఉన్న ఈ యొక్క ఏదైతే బ్రిడ్జ్ ఉందో, లేకపోతే వెళ్ళడానికి రూట్ ఉందో, ఇది కేవలము సున్నపు రాయి అని తేల్చారు. ఇప్పుడు ఈ యొక్క రామాయణంలో రాసినటువంటి రాళ్ళకి ఆ సున్నపురాయికి సంబంధమే లేదు. ఎందుకంటే వీరు ఏదైతే పర్వతాలు ఉంటాయో పర్వతాల్లో ఉన్న బండరాళ్ళని బయటికి తీస్తున్నారని ఈ యొక్క రామాయణంలో రాసుకున్నారు. పెద్ద శరీరములు, గొప్ప బలము గల వానరులు ఏనుగంత ప్రమాణము గల రాళ్లను పర్వతములు పెకిలించి యంత్రముల ద్వారా తీసుకుని వచ్చారు. ఇది పెద్ద జోక్. అప్పుడు యంత్రాలు ఉన్నాయంటండి. రామాయణ కాలంలో యంత్రాలు రాసుకుంటారు ఏదైనా. రామాయణ కాలంలో యంత్రాలు ఉన్నాయంటే ఎలా తీసుకొచ్చారంటే యంత్రాలతో తీసుకొచ్చారంటే, అంటే అన్ని మెషిన్స్తో తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అంటే ఇది ఎప్పుడు రాయబడిందని సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మెషిన్స్ వచ్చే కాలంలో రాసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను.
అప్పుడు రామాయణ కాలం ఎప్పుడు జరిగిందంటే కొంతమంది అన్న మాటలు కూడా మీకు నేను చూపిస్తాను. ఈ మాటలు అయిపోయిన తర్వాత మనం ఆ మాటలు కూడా మనం వినాలి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే యంత్రముల ద్వారా తీసుకుని వచ్చారు. యంత్రాలు ఎలా వస్తాయి అసలు? రామాయణ కాలానికి యంత్రాలకి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కొక్కరు ఒక్కొక్క కాలాన్ని చెప్పారు. అది కూడా మీకు నేను తర్వాత చెప్తాను. ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత ఓకే, ముందుకు వెళ్దాం మనం. పర్వతంలో హఠాత్తుగా పడివేటచే లేచిన నీరు ఆకాశమునకు వ్యాపించి మరలా అక్కడి నుండి ఇటు అటు వ్యాపించను. పర్వతాల్లో ఆ బండలో ఏనుగంత బండలను తీసుకొచ్చి సముద్రంలో పడేస్తూ ఉన్నారట. ఈ వానర సైన్యం అంతా కూడా పడేస్తూ ఉంటే నీళ్లు పైకి ఎలా వెళ్తానంటే ఆకాశానికి తగిలినంత ఎత్తులోకి వెళ్ళిపోతూ ఉన్నాయంట. ఏమంటే పెద్ద జోక్ ఏంటంటే అవతల పక్క శ్రీలంకలో ఎవరున్నారు? ఈ యొక్క ఎవరు దశకంఠుడు ఉన్నాడు. దశకంఠుడు అంటే ఎవరు? ఈ యొక్క రావణుడు ఉన్నాడు. ఈ రావణుడున్న ప్రదేశంలో ఇంతమంది గొడవ చేస్తూ రాళ్ళు బండలు పీకి వృక్షాలు పీకి ఆ యొక్క సముద్రం మీద వేసేస్తుంటే, రామసేతు దగ్గర నుంచి వేసేస్తుంటే అవతల 29 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి ఏదైతే శ్రీలంక ఉందో అక్కడ ఎవరైతే రావణుడు ఉన్నాడో రావణ సైన్యం ఉందో చూస్తూ ఊరుకుంటున్నారనమాట. కనీసం వాళ్ళకి శబ్దాలు లేవు, వినపట్లేదు. వీళ్ళు రాళ్ళు ఇసురుతుంటే ఏం పట్టించుకోవట్లేదు. ఎంత బ్రిడ్జ్ కడుతున్నా సైలెంట్గా రావణుడు కూర్చొని వారి యొక్క వెనకాల ఉన్న సైన్యం అంతా కూర్చొని ఉందన్నమాట. అంతేనంటారా? ఇది నమ్మే మాట అంటారా? ఇదంతా కామెడీగా మనకు అర్థం కావట్లేదా? ముందుకెళ్దాం. అన్ని వైపులా 60వ శ్లోకము దాని తాత్పర్యం. అన్ని వైపులా పడుచున్న పర్వతములు సముద్రమును క్షోభింప చేసినవి. కొందరు 100 యోజనములు. అండర్లైన్ దిస్ పాయింట్. మరొకటి, అన్ని వైపులా పడుచున్న పర్వతములు, అన్ని వైపుల పర్వతాలు ఇసిరేస్తున్నారు, పెద్ద పెద్ద బండలు ఇసిరేస్తున్నారు. సముద్రమును క్షోభింప చేశారు. అంటే సముద్రం అంతా అల్లకల్లోలం అయింది. సముద్రం అంతా కూడా ఏమైందంటే నెమ్మలంగా లేదు, అల్లకల్లోలంగా ఉంది. విసురుతుంటే నీళ్లు పైకి లేస్తున్నాయి. అప్పటి వరకు మరి ఎవరు అవతల ఉన్నవారు పట్టించుకోలేదని అన్నట్టుగానే రాశారు. కొందరు 100 యోజనముల దూరం. అంటే 100 యోజనాలంటే సుమారుగా యోజనం అంటే ఏంటి ఇక్కడ మనం లెక్క పెట్టవలసిన అవసరం ఉంది. యోజనం అంటే సుమారుగా వారి కాలాలను బట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే యోజనానికి ఇచ్చిన వారి లెక్క ఏంటంటే వారి రాజుల కాలాన్ని బట్టి సుమారుగా 3.5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల దూరాన్ని యోజనం అంటారు. ఇప్పుడు ఎన్ని యోజనాలు తీసుకోవాలి మనం? ఈ బ్రిడ్జ్ అంట 100 యోజనాలు కట్టారు అని అన్నారు. నోట్ దిస్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. దాని లెక్క నేను తర్వాత చెప్తాను. కొందరు 100 యోజనముల దూరము కూడా కొలత దారములను పట్టుకున్నారంటే 100 యోజనాలు. ఎక్కడి నుంచి బ్రిడ్జ్? ఎక్కడి నుంచి అండి? రామసేతు బ్రిడ్జు ఏదైతే ఈ యొక్క తమిళనాడు ఏదైతే ఉందో అక్కడి నుంచి శ్రీలంకకు వేయడానికి 100 యోజనాలని చెప్తూ ఉంటుంటే మరి ఇక్కడ 29 కిలోమీటర్లే మనకు వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఇక 61వ శ్లోకం తాత్పర్యానికి నేను వెళ్తాను. నలుడు సముద్ర మధ్యమునందు గొప్ప సేతువును కట్టెను. ఇక్కడ కట్టినవాడు ఎవరంటే నలుడు అనే వానరుడు. ఈ నలుడు అనే వానరుడు ఎవరంటే ముందుకి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. నలుడు సముద్ర మధ్యము నందు గొప్ప సేతువును కట్టినంటే బ్రిడ్జ్ కట్టాడు. నలుడు అనే వానరుడు ఈ బ్రిడ్జ్ కట్టాడని చెప్తున్నాడు. అప్పుడు భయంకరమైన కర్మలు చేయు వానరులు సేతువును నిర్మించరు. ఈ వానరులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి మాట వానరులందరూ కట్టినట్టుగా మనకు తెలుస్తుంది. శ్లోకము 61వ శ్లోకం యొక్క సారాంశాన్ని మీకు నేను చెప్తున్నాను. 62, 63 మరి శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. కొందరు వానరులు సూత్రములు కట్టిన దండములను పట్టుకొని ఉండిరి. కొందరు రాళ్ళు మొదలైన వాటిని ఏరుచుండిరి. మేఘము వలె పర్వతముల వలె ఉన్న 100ల కొలది వానరులు రాముని ఆజ్ఞను అనుసరించుచు తృణముల చేత కర్రల చేత సేతువును సంబంధించిన కొన్ని భాగములను కట్టుచుండ్రి. సేతువుని ఎలా కట్టారంటే గుర్తుపెట్టుకోండి, రాళ్ళే కాదు, చెట్లు వేశారు కదా, చెట్లలోంచి కలప వస్తుంది కదా, ఆ యొక్క కర్రలను కూడా తీసుకొని ఈ రాళ్ళను నిలబెడుతూ ఆ బ్రిడ్జ్ కట్టారట. ఎక్కడ మాత్రం 29 కిలోమీటర్ల యొక్క బ్రిడ్జ్ సున్నపు బ్రిడ్జ్ మాత్రమే. సున్నపు రాయిదంటే ఎక్కడ మాత్రమో రామాయణంలో కట్టిన బ్రిడ్జ్ మాత్రం పెద్ద పెద్ద బండరాళ్లతో కర్రలతో కట్టారని రాయబడి ఉంది. కర్రలను కూడా వాటికి వాడారని రాయబడి ఉంది. ఇక ముందుకు వెళ్దాం. వానరులు పుష్పించిన అగ్రభాగము గల వృక్షములతో సేతువును కట్టుచుండిరి. అంటే ఇంకేం కట్టారంటే వృక్షాలతో ఉన్నటువంటి పుష్పించిన అగ్రభాగము గల వృక్షములతో సేతువును కట్టుచుండ్రి. అంటే వానవులు పుష్పించిన అగ్రభాగాలు గల వృక్షాలతో, అంటే పెద్ద పెద్ద వృక్షాలు, ఇప్పుడు చెప్పాను కదండి, పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఆ యొక్క బండరాళ్ళతో కలిపి ఆ యొక్క బ్రిడ్జికి వాడారు. దానవుల వంటి కొందరు వానరుల పర్వతముల వంటి శిలలను పర్వతం శిఖరములను పట్టుకొని ఇటు అటు పరిగెత్తుచు కనబడుచుండిరి. అంటే ఇక్కడ పర్వతాలు అంత శిలలను పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని పరిగెడుతున్నారంటే వాళ్ళు ఎంత పొడుగుంటారు, ఎంత పెద్దోళ్ళు అంటే కొండలు సైతం అందులో ఉన్న బండల్ని బయటికి పీకేసి పెద్ద పెద్ద బండల్ని
ఆ యొక్క రామసేతు నిర్మాణానికి ఒక్కొక్కరు నీటిలో ఇసిరేసి ఆ ఇసిరిన వాటి మీద ఏం చేశారంటే వాటిని నిలబెట్టడానికి వాటిని పక్కలో సైడ్లో లేకపోతే ఎత్తులోనే నిలబెట్టడానికి వృక్షాలు కూడా వాడడానికి వానరులు వందల కొలదిగా పరిగెడుతున్నారంట. అంటే పని చాలా స్పీడ్గా జరుగుతుందని చెప్పారు. వెరీ గుడ్. ముందుకెళ్దాం. 66వ శ్లోక తాత్పర్యం. తొందరపడుచున్న ఉత్సాహవంతులైన ఏనుగులతో సమానులైన వానరులు మొదటి దివసమునందు 14 యోజనములు సేతువు నిర్మించారు. అంటే మొదటి దినాన్న ఒక రోజులో ఎంత కట్టారంటే 14 యోజనాలు కట్టారట. రెండో రోజుకి వెళ్దాం. అదే విధముగా రెండవ రోజున భయంకరమైన దేహము గల మహాబలవంతులైన వానరులు 20 యోజనములు సేతువు నిర్మించిరి. అంటే ఇంకొక రెండో రోజుకి ఒక 20 కట్టారట. ఓకే, మూడో రోజుకి వెళ్దాం. అట్లే మూడవ రోజున పెద్ద దేహము గల వానరులు తొందరపడుచు సముద్రంలో 21 యోజనములు సేతువు నిర్మించిరి. మూడో రోజు 21 యోజనాల సేతువు నిర్మించారట. నాలుగో రోజుకి వెళ్దాం. 68వ శ్లోకం తాత్పర్యం. పిమ్మట మహా వేగవంతులైన ఆ వానరులు తొందరపడుచు 4వ రోజున ఇంకను 22 యోజనములు సేతువు కట్టిరి. 70వ శ్లోకం తాత్పర్యానికి వెళ్దాం. అట్లే శీఘ్రముగా కార్యములు చేయు వానరులు 5వ రోజున సముద్రం అవతలి ఒడ్డున చేరున్నట్లు 23 యోజనాల సేతువు కట్టిరి. అవతలకు కూడా చేరాలని ఏం చేశారంటే 23 యోజనాలు సేతువు కట్టిరి. అంతే మొత్తానికి 5 రోజుల్లో 100 యోజనాల ఈ యొక్క రామసేతు అనే బ్రిడ్జిని, లేకపోతే ఇది రామసేతు అని అనడానికి వీల్లేదు, కానీ ఈ యొక్క మీరు అనుకుంటున్న రామసేతు, కానీ ఈ రామాయణంలో రామసేతని రాయబడలేదు. బ్రిడ్జి పేరు రామసేతని పెట్టలేదు. నలుడు దీన్ని అనగా నలుడనే వానరుడు. ఈ వానరుడు ఎవరంటే దాన్ని కూడా చెప్తాను. వానరుల్లో శ్రేష్ఠుడు విశ్వకర్మ కుమారుడు. 71వ శ్లోకం దాని తాత్పర్యంలో వానరులలో శ్రేష్ఠుడు విశ్వకర్మ కుమారుడు, బలవంతుడు, శ్రీమంతుడు అయిన ఆ నలుడు తన తండ్రి ఎట్లు కట్టి ఉండేవాడో అట్లే సముద్రం మీద సేతువు బంధించాడంటే ఈ యొక్క సనాతన ధర్మంలో ఇంజనీర్ ఎవరైనా ఉంటే అది విశ్వకర్మ అంటారు. ఎవరు ఏ పనులు చేసినా విశ్వకర్మకి ఎంతమంది కొడుకులు ఉన్నారో తెలియదు. వానరులు కూడా విశ్వకర్మకి కొడుకులేనంట. అందులో ఒక నలుడనే వానరుడు ఉన్నాడు. ఆ వానరుడికి వాళ్ళ నాన్న డిజైన్ చేసి ఇస్తే బ్రిడ్జిల కట్టరా బాబు అంటే వానరుడైనటువంటి నలుడనే పేరున్న ఆయన ఆ బ్రిడ్జిని కట్టాడట. ఇప్పుడు రామసేతని పేరే లేదు. నలుడనేవాడు తన తండ్రి ఎట్లు కట్టి ఉండేవాడో అట్లే సముద్రం మీద సేతువు బంధించనంటే నలుడనే ఈ యొక్క వానరుడు ఎవరైతే ఉన్నారో ఈ వానరుడు మరి విశ్వకర్మ కొడుకని, ఆ విశ్వకర్మ కొడుకే ఈ రామసేతు నిర్మించాడనే మాట ఈ యొక్క రామాయణంలో రాసుకొని ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇంతకీ రామసేతు అని ఈ యొక్క సున్నపు రాయితో నిర్మింపబడినటువంటి ఏదైతే ఇస్రో చెప్పిందో ఆ యొక్క బ్రిడ్జికి, ఈ రామాయణంలో ఉన్న బ్రిడ్జికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని ఒకసారి ఆలోచిద్దాం. మనం ఇంకా ముందుకు వెళ్తూ మీకు చాలా క్లారిటీ వచ్చేసే ఉంటుంది, కాదు అని మీకు అర్థమైపోయి ఉంటుంది. ముందుకెళ్దాం. అప్పుడు దేవతలు గంధర్వులు 76వ శ్లోకం దాని యొక్క తాత్పర్యము. అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ఆ అద్భుతమైన ఏతువును చూడవలెను అను కోరికతో వచ్చి ఆకాశమునందు నిలిచిరి. అందరూ కూడా వచ్చేసారట. దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అందరూ వచ్చారట. ఆకాశం నుంచి చూస్తున్నారట. ఏం కట్టారని? బ్రిడ్జ్ కట్టారని, వానరులో పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చారని, పెద్ద పెద్ద బండలు వేశారని, పెద్ద పెద్ద వృక్షాలు అందులో పడేశారని వీళ్ళందరూ మరి పరిగెడుతూ ఉండడం, ఈ యొక్క హడవిడినంతటిని కూడా దేవతలు వచ్చి పైనుంచి చూశారు. అంటే వీళ్ళు చేస్తున్న ఈ యొక్క పనంతా కూడా, ఈ గోల అంతా కూడా దేవతలు మహర్షులు సిద్ధులు వీళ్ళందరూ ఆకాశం నుంచి ఇచ్చి చూడడానికి వచ్చారు. కానీ ఎంత జరుగుతున్నా సరే, ఎంత అయిపోతున్నా సరే ఎవరికి తెలియలేదంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రావణాసురుడికి ఆ కోటలో ఉన్నటువంటి ఎవరైతే రాక్షస సమూహం ఉందో వారికి తెలియలేదన్నమాట. ఇది ఎంత పెద్ద జోక్ అండి. గంధర్వులు వచ్చారట చూడడానికి, సిద్ధులు వచ్చారట, మహర్షులు వచ్చారంటే పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ పడేస్తుంటే ఏంటిది శబ్దం, ఏంటిది గోల అని ఇక్కడ కిందన చేస్తున్న గోల అక్కడ ఉన్న వాళ్ళకి వినపడితే వాళ్ళందరూ వచ్చి ఆకాశంలోంచి చూశారట. కానీ ఎక్కడున్న గోల ఆకాశంలో ఉన్నోడికి వినబడితే వాళ్ళందరూ వచ్చి చూశారు. కానీ ఎక్కడ చేస్తున్న గోల అవతల ఒడ్డున ఉన్నటువంటి రావణాసురుడు, లంకలో ఉన్న రావణాసురుడికి వారి యొక్క ఎవరైతే ఈ అనుచరులు ఉంటారో, ఆ రాక్షస సమూహం ఉంటుందో, సైన్య సమూహం ఉంటారో వాళ్ళెవ్వరికీ తెలియలేదంట. అంటే వాళ్ళందరూ చెవుల్లో ఏం పెట్టుకున్నారనమాట? దూదులు పెట్టుకొని వీళ్ళు కడుతూ ఉంటే కళ్ళకి ఏం పెట్టుకున్నారనమాట? కళ్ళకి మరి మీరేమనుకుంటారో, మొత్తానికి కళ్ళకి ఏం పెట్టుకున్నారో? కలద్దాలు పెట్టుకొని కళ్ళు మూసుకొని చెవుల్లో దూదులు పెట్టుకొని, లేకపోతే చెవుల్లోని ఏమంటారండి ఇయర్ బడ్స్ పెట్టుకొని పాటలు వింటూ డ్యాన్స్లు వేస్తున్నారనమాట అవతల లంకలో వీళ్ళందరూ కూడా. అంతేనంటారా? మరి వీళ్ళన్నీ వీళ్ళు రాసుకున్న మాటలకి, వీళ్ళు చదువుతున్న రామాయణానికి, వీళ్ళు రాసుకున్న తీరికి మరి అలాగే అనాలి.
పైనుంచి ఆకాశం నుంచి వచ్చి అందరూ చూస్తున్నారు. ఇక్కడ గొడవ జరిగిపోతుంటే ఏదో జరుగుతుంది. అవతల మాత్రం ఉన్నవారికి సుమారుగా ఇక్కడ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 29 కిలోమీటర్లే కదా. 29 కిలోమీటర్లో ఉన్నవాడికి వినపడలేదంట. ఆకాశంలో ఎక్కడో ఉన్న వాళ్ళకి వినపడ్డదంట. వాళ్ళందరూ వచ్చి చూశారట. రావణాసుడు వాళ్ళ సైన్యం చూడలేదట. ఇదండి రామాయణం. ఇక ముందుకెళ్దాం మనం. అది సంగతే. 76వ శ్లోక తాత్పర్యం చదివాం కదా. 70 ఎంత చదివామంటే 76 చదువుకున్నాం. ఇక 75, 76 కూడా మరలా కలిపి ఉన్నటువంటి సందర్భాలను మరొకసారి మనం చూద్దామండి. మరలా ఇప్పుడు 74, 75, 76 కలిసి ఉన్నాయి. అంటే అప్పుడు 76 శ్లోకం అన్నారు. ఇప్పుడు 3 కలిసి ఉన్నటువంటి సందర్భాలని ఒకసారి చూద్దామండి. నలుడు నిర్మించిన ఆ సేతువు 10 యోజనములు వెడల్పు 100 యోజనముల పొడవు ఉండెను. చూసారా, నలుడు నిర్మించిన, ఇది నోట్ దిస్ పాయింట్. నలుడు నిర్మించినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో, ఈ యొక్క ఏదైతే సేతు ఉందో, లేకపోతే ఏదైతే ఈ యొక్క సేతు ఉందో, దీన్ని 10 యోజనములు వెడల్పు. అంటే 10 యోజనాలు అంటే లెక్క పెట్టుకోండి. సుమారుగా ఆ లెక్క కూడా మనం తెలుసుకుందాం. సుమారుగా చెప్పాను కదండి. 1 యోజనం అంటే వారి కాలాలు బట్టి వారి లెక్కలు బట్టి 3.5 కిలోమీటర్లు అంటే 3.5 కిలోమీటర్ల నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల వరకు యోజనాన్ని లెక్కేశారు. ఇప్పుడు ఈ లెక్కలు కూడా దంతా పూర్తి చేశాక తేల్చేద్దాం. నలుడు నిర్మించిన సేతువు 10 యోజనముల వెడల్పు 100 యోజనముల పొడవు ఉండెను. నిర్మించుటకు చాలా కష్టమైన ఆ సేతువును దేవతలు గంధర్వులు చూచిరి. అబ్బా, అందరూ చూస్తున్నారు కానీ వారికి అవతల ఉన్న లంకోలకు మాత్రం కనపడలేదు. మరలా ఈ కంటిన్యూస్లో ఉన్న 74, 75, 76 ఈ యొక్క శ్లోకాల సారాంశంలోని వానరుల్లో కొందరు సంతోషాతిశయములతో చాలా ఎత్తుగా దుముకుచుండిరి, కొందరు తక్కువ ఎత్తు దుముకుచుండిరి, కొందరు గర్జించుచుండిరి. ఊహించుటకు సఖ్యము కానిది, ఇతరులు ఎవరూ ప్రయత్నించుటకు కూడా సఖ్యము కానిది, ఆశ్చర్యకరము రోమాంచము గలుగుచున్నది అయిన సాగరమునందు నిర్మించిన ఆ సేతు బంధమును సకల భూతములు చూచినవి. అంటే సకల భూతాలు వచ్చాయి, అందరూ చూస్తున్నారు, అందరికీ కనిపించింది కానీ ఎవరికి కనపడలేదంటే మళ్ళీ చెప్తున్నాను నొక్కి లంకలో ఉన్నటువంటి మరి ఆ యొక్క రావణాసురుడికి కానీ, వారి అనుచరులకు కానీ, అక్కడ రాక్షసులకు కానీ, వారి సమూహానికి కానీ, వారి సోల్జర్స్కి కానీ ఎవరికి కనపడలేదు. ప్రపంచంలో అందరూ చూస్తున్నారు, పంచభూతాలు చూస్తున్నాయి, దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు అందరూ వచ్చారు అక్కడికి. కానీ వీళ్ళు మాత్రం కళ్ళు మూసుకొని అవతల ఉన్నారు. ఇది మనం వీళ్ళు చెప్తారో మనం నమ్మాలంతే. అర్థమైందా లేదా? ఇక ముందుకెళ్దామండి. 77వ శ్లోకము దాని తాత్పర్యం, గొప్ప తేజస్సు గల 1000 కోట్ల వానరులు సముద్రం మీద. ఎంతమంది అంటండి? 1000 కోట్ల వానరులు. నోట్ దిస్ పాయింట్. 1000 కోట్ల వానరులు సముద్రం మీద సేతువుని నిర్మించుచునే సముద్రము ఆవలి ఒడ్డు చేరిరి. ఇక్కడికి మనకు అర్థమైపోయింది. ఎంతమంది అంట? సుమారుగా 77వ శ్లోక సారాంశానికి వచ్చినప్పటికీ 55 శ్లోకం నుంచి మనం అన్నీ చదువుకొని వస్తే 77వ శ్లోక సారాంశానికి వచ్చినప్పటికీ ఇక్కడికి ఎంతమంది దీన్ని కట్టారంటే, గొప్ప తేజస్సు గల 1000 కోట్ల వానరులు సముద్రం మీద సేతువును నిర్మించుచునే సముద్రం ఆవలి ఒడ్డు చేరిరి. ఇది 1000 కోట్ల మంది. 1000 కోట్ల మంది అంట. ఇది ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు లెక్కలు కడదామండి. ఇలా ఉంచి ఇప్పుడు లెక్కలో యోజనాలేటి, ఎంతమంది కట్టారు, ఇది నిజమా అబద్ధమా తేల్చి పారేద్దాం. జాగ్రత్తగా వినాలి. 1000 కోట్ల మంది అంట ఈ బ్రిడ్జ్ నిర్మించారు వానరులని. సాక్షాత్తు రామాయణంలో రాయబడి ఉంది. 1000 కోట్ల మంది బ్రిడ్జిని ఎలా కట్టగలిగారు? 1000 కోట్ల మంది అసలు ఎలా ఉండగలిగారు? ఎంత ఉంది రామసేతు అంతా కలిపితే ఎంత ఉంటుంది? ఎంత ప్లేస్ ఉంటుంది చెప్పాలి మీరు. తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క రామేశ్వరం ఉందో, రామేశ్వర స్థలం ఎంత ఉంటుంది? 1000 కోట్ల మంది అక్కడ ఎలా పట్టారు? 1000 కోట్ల మంది ఎంత ఉండేది? ఈ ఇస్రో చెప్పింది ఎంతంటే 29 కిలోమీటర్లే బ్రిడ్జ్ అవతలకు ఉంది శ్రీలంకకి, అది కూడా సున్నపు బ్రిడ్జి అని చెప్పింది. ఇక్కడ మాత్రం 100 యోజనాలు ఉన్నటువంటి బ్రిడ్జి అని రాయబడి ఉంది. అయితే దీన్ని రెండిట్లో ఏది రైట్ అంటారు? పోనీ సున్న బ్రిడ్జి కట్టారంటే 1000 కోట్ల మంది ఎలా కట్టుంటారు? పోనీ రాతి బ్రిడ్జి కట్టారంటే 1000 కోట్ల మంది వానరులు అంటే ఇది ఎంత విచిత్రం. మనం ప్రపంచ జనాభా వేసుకుంటే సుమారుగా 800 కోట్ల మంది అండి. ఇప్పుడు సుమారుగా 750 నుంచి 800 కోట్ల మందికి రీచ్ అవుతుంది అని. 800 కోట్ల మంది వేసుకుందాం పోని. ఇప్పుడున్న ప్రపంచ జనాభా కంటే ఈ యొక్క 20వ శతాబ్దంలో ఉన్నటువంటి జనాభా కంటే మరి ఇంకా 200 కోట్ల మంది ఎక్కువ ఆ రోజు బ్రిడ్జ్ నిర్మించడానికి ఉన్నారట. ఇది నమ్మే విషయమేనా? 1000 కోట్ల మంది ఎలా నిర్మించారు, ఎలా సరిపోయారు, ఆ ప్లేస్ వాళ్ళు కిక్కిరిసిపోయి ఉన్నప్పుడు మరి ఎలా వారు దాన్ని నిర్మించగలిగారు? 1000 కోట్ల మంది వానరులు ఎలా ఒక్క దగ్గరికి చేరారు, ఎలా దాన్ని నిర్మించారు? మీకు ఆశ్చర్యం వేయట్లేదు? 1000 కోట్ల మంది అంటే మనుష్య జనాభాని మించిపోయి ఉన్నారు. 1000 కోట్ల మంది. వాళ్ళు చిన్న వాళ్ళు కూడా కాదు. ఆ ఏనుగంతా ఉన్నటువంటి బండలు ఎత్తి ఎక్కడ పడేస్తున్నారు?
ఆ యొక్క సముద్రంలో పడేస్తున్నారు. పెద్ద పెద్ద వృక్షాలు పీకి తీసుకొని వచ్చి అందులో పడేస్తున్నారు. పెద్ద పెద్ద పర్వతాల్లో ఉన్నటువంటి బండల్లో లాగేస్తున్నారు. అంటే ఏనుగంత బండనే ఎత్తుతున్నారంటే వీళ్ళంత ఉండుంటారు. అంత పెద్ద భయంకరమైనటువంటి ఆ కాయలు, ఆ భయంకరమైనటువంటి శరీరాలతో 1000 కోట్ల మంది ఉన్నారంటే ఇది నమ్మేదంటారా? ఆలోచించాలి. 1000 కోట్ల మంది లేరు, వంకాయ లేదు ఇక్కడ. ఇదంతా కూడా కల్పితంగా రాసుకున్నది. ఇకపోతే అక్కడ ఇస్రో చెప్పిన 29 కిలోమీటర్ల బ్రిడ్జికి, సున్నపురాయి బ్రిడ్జికి, ఈ రామాయణంలో రాయబడిన బ్రిడ్జికి ఏ సంబంధం లేదు. చాలా క్లియర్ అది. ఇక ముందుకెళ్దాం, యోజనాలు లెక్కెడదాం. ఇక్కడ 1000 కోట్ల మంది వానరులు ఎలా కట్టారంటే ఇది అబద్ధం, పెద్ద ట్రాష్ అని మనకు అర్థమైపోయింది. 1000 కోట్ల మంది జనాభానే మన భారతదేశ ప్రపంచ దేశ జనాభానే మించిపోయి, ప్రపంచ జనాభానే మించిపోయి ఆ రోజుల్లో వానరులు వచ్చి కట్టారు. ఎంత గొడవ గోల జరుగుతుంటే అందరికీ తెలిసింది, కానీ లంకలో ఉన్న ఎవరికి తెలియలేదు. మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్, ఎవరికి తెలియలేదంటే అక్కడ ఉన్నటువంటి అక్కడున్న లంకేశ్వరుడికి, అక్కడున్న జనానికి, అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్కి, అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న ప్రాంత ప్రజలకి ఎవ్వరికి తెలియలేదు. కానీ వీళ్ళకి మాత్రమే తెలిసిందని, ఇదేదో వారిని హైడ్ చేస్తూ ఇది కట్టారని ఒక కథను ఇందులో రాసుకున్నారని మనకు అర్థమైపోయింది. ఇంకొక విషయాన్ని 73వ శ్లోకంలో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి మీకు నేను తెలియజెప్తాను, ఒకసారి చూద్దాం. నలుడు నిర్మించిన సేతువు 10 యోజనములు వెడల్పు, 100 యోజనములు పొడవు ఉండెను. నలుడు ఎవరైతే ఇంజనీర్ ఉన్నాడో, విశ్వకర్మ కొడుకు నిర్మించినటువంటి బ్రిడ్జ్ 4, నలుడు నిర్మించిన సేతువు 10 యోజనములు వెడల్పు. యోజనం అంటే స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. 3.5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు యోజనాలు లెక్కేయచ్చు అన్నారు. ఇప్పుడు చెప్పండి, 15 కిలోమీటర్లు ఒకవేళ యోజనం కింద మనం తీసుకున్నాం అనుకోండి, చిన్న లెక్క, 15 కిలోమీటర్ల యోజనాన్ని మనం తీసుకుంటే దాని పొడవు ఎంత అంటే 100 యోజనాలు అన్నారు. 100 × 15 వేస్తే 1500 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఉండాలి. యోజనాలు లెక్కేసుకుంటే 15 మనం తీసుకుంటే, లేదు 15లో సగమే తీసుకుందాం అనుకున్నాం, అప్పుడు 750 కిలోమీటర్లు ఆ బ్రిడ్జ్ ఎక్కడి నుంచి, ఈ యొక్క ఏదైతే మన రామేశ్వరం నుంచి శ్రీలంకకి 1500 కిలోమీటర్లు యోజనాల లెక్కల్లో తీసుకుంటే ఉండాలి, లేదా దానిలో సగం తీసుకుంటే 750 ఉండాలి, లేదా 750లో సగం తీసుకుంటే కనీసం 325 కిలోమీటర్లు దూరమైన ఉండాలి. ఇంకా లేదు పోనీ దాన్ని అలా తగ్గించుకొని వస్తే కనీసం సుమారు తీసేస్తే మరి 100 కిలోమీటర్లైనా ఉండాలి. ఉందా? లేదు. యోజనం కంటే మనం తక్కువకి వచ్చాం. యోజనాన్ని ఎలా లెక్కేయాలంటే 3.5 కిలోమీటర్లు లెక్కేయాలి. యోజనలో ఇంకా సగం చేసుకున్నా కనీసం 100 కిలోమీటర్లు దాటే బ్రిడ్జ్ అంటే ఆ యొక్క సేతువు లేదా ఆ యొక్క నడకదారి ఏదైతే వీళ్ళు కట్టుకున్నారో అది ఉండాలి. ఉందా? లేదు అంటే ఇది అబద్ధము. కేవలం ఇస్రో తేల్చింది 29 కిలోమీటర్లు ఉన్నటువంటి సేతువును మాత్రమే, అనగా బ్రిడ్జిని మాత్రమే, అది కూడా సున్నపు రాయితో కట్టబడింది మాత్రమే చెప్తే, ఇక్కడ మాత్రం 100 యోజనాలు ఉంటే ఆ 100 యోజనాలు ఉన్నటువంటి రామాయణం కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రామసేతు అనే బ్రిడ్జికి కానీ ఏ సంబంధము లేదు. ఇక పొడవు విషయానికి మనం వస్తే 10 యోజనాలు లెక్కేసుకుంటే 150 కిలోమీటర్లు ఉండాలి. అంతే కదండి, 150 కిలోమీటర్లు వెడల్పే ఉండాలి, పొడుగు సుమారు 1500 కిలోమీటర్లు ఉండాలి. మరి అవన్నింటిలో 150లో సగం తీసేస్తే పొడుగు ఎంత ఉండాలి? 75 కిలోమీటర్లు ఉండాలి. అంతేనా? ఇంకా పోనీ 3.5 వేసుకుందాం అనుకుందాం. సుమారుగా ఎంత ఉండాలంటే 35 కిలోమీటర్ల దూరము ఉండాలి. ఎంత ఉండాలండి? 35 కిలోమీటర్ల దూరం పొడుగు ఉండాలి. యోజనాన్ని 3.5 కిలోమీటర్లు లెక్కేసుకుంటే పొడుగుని తీసుకుంటే 350 కిలోమీటర్లు ఉండాలి. పోను అందులో సగసగా భాగాలు తీసేసుకున్న సుమారుగా 35 కిలోమీటర్లు ఇది ఉండాలి, లేదా 350 కిలోమీటర్లు అది ఉండాలి. దానిలో సగభాగం చేసుకుంటే కనీసం ఒక 15 నుంచి 20 కిలోమీటర్లు వెడల్పు ఉండాలి. పొడుగు కనీసం 100 కిలోమీటర్లు దాటే ఉండాలి. అది ఏమైనా ఉందా? ఆ ఇస్రో చెప్పిన బ్రిడ్జికి, రామాయణంలో రాసిన బ్రిడ్జికి ఏమైనా సంబంధం ఉందా? రామసేతు అనే పదము రామాయణంలో రాయబడి లేదు. ఇది ఎవరు కట్టారంటే మీకు చెప్పాను కదా, నలుడు అనే ఈ క్యారెక్టర్ ఒక వానరుడైతే, ఈ వానరుడు విశ్వకర్మ కొడుకు అయితే, విశ్వకర్మ కొడుకు ఈ యొక్క బ్రిడ్జిని కట్టాడు. కాబట్టి ఇది నలుడు నిర్మించిన బ్రిడ్జి తప్ప రామసేతు అనే పేరు దానికి రాయబడి లేదు. ఈ రామాయణంలో వారు పెట్టుకున్న పేరు, దాన్ని మనకు అంటించేసి రామాయణం జరిగిందని, అది అయిపోయిందని చెప్పేసి మన మీద రుద్దేయడానికి చేసిన ప్రయత్నం. ఇంకొక పెద్ద మాట అడుగుతాను, అంతమంది అంత వానరులు అన్ని చెట్లు వేశారు కదండి, అన్ని గదలో మరి లేదంటే అన్ని వస్తువులు అన్నీ పట్టుకెళ్ళారు. బ్రిడ్జ్ దగ్గర, ఈ సున్నపురాతి దగ్గర ఏమైనా ఆ రోజులో వారు వాడినటువంటి బట్టలు కానీ, లేకపోతే వారు వాడినటువంటి వస్తువులు కానీ, వారు వాడినటువంటి ఆయుధాలు కానీ ఏమైనా దొరికాయని ఇస్రో చెప్పిందా? లేదు. మరి ఎందుకు వీళ్ళు చంకలు గుద్దుకుంటున్నారు? మీకు తెలిసే ఉంటుంది, బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి లేని వాటిని అన్నింటినీ కూడా
మరి ప్రజల మధ్య రుద్దేసి ఇవన్నీ కూడా మళ్ళీ వెర్రోలు చేసేసి ఎలాగ పువ్వు గుర్తు కాబట్టి చెవులో పువ్వులు అందరికీ ఎట్టేద్దాం అని అనుకుంటే మరి వాస్తవాలు ఆలోచించేవారు ఇది రైటో నిజమో అబద్ధమో మరి తప్పో మీరు నిర్ణయించుకొని దీన్ని ఆలోచించండి. ఇక ఎక్కడి వరకు మనం ఆపేక ముందుకెళ్ళి నేను ముగించేస్తాను. ఈరోజు ఒక విషయాన్ని మీతో నేను ప్రస్తావించుకుంటాను. బైబిల్లో ఒక సందర్భం మీకు చెప్తాను. 11వ అధ్యాయం. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. మొదటి వచనం. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడును. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుకుందాము రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసుకు ప్రతిగా కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండిని మాట్లాడుకొనగా. ఇక్కడ విషయం ఏంటంటే ఆ రోజుల్లో వీరు ఎలాగైతే రామాయణంలో మరి కథగా ఈ యొక్క బ్రిడ్జ్ కట్టాలని అనుకుంటున్నారు, కానీ నిజంగానే షీనార్ అనే ప్రాంతంలో ఆ రోజు మరి జనరేషన్ డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ఆ రోజు వారందరూ కూడా ఒక్క దగ్గరే ఉండి ఏమనుకున్నారంటే ఇక్కడి నుంచి ఒక పెద్ద ఆకాశాన్ని అంటే హర్మ్యానాన్ని అంటే ఒక పెద్ద కట్టడాన్ని మనం నిర్మించుకోవాలని ఆ రోజు ఉన్న ప్రజలు అనుకున్నప్పుడు వారు ఏం వాడారంటే ఇటుకలు వాడారు, అలాగే ఏమని వాడారంటే మట్టి కీలు వాడారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అడుసునకు ప్రతిగా మట్టి కీళ్ళు. అంటే సిమెంట్ లేదు కాబట్టి అప్పుడు మట్టి కీళ్ళు వాడారట. మట్టి కీలు మీన్స్ తారును వాడారు, ఇటుకలు వాడారని చాలా ఖచ్చితంగా మాటలు అక్కడ ఉన్నటువంటి జనరేషన్ గురించి మాట్లాడడం జరిగింది. ఇక 11వ అధ్యాయం ఈ యొక్క ఏదైతే బైబిల్లో రాయబడిందో ఆ సందర్భాన్ని మీకు నేను చాలా చక్కగా వివరించాను. ఇది నిజమా అబద్ధమా ఇది మనం తెలుసుదాం. మెరైన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఇరాక్లో ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం పేరు కూడా మీకు నేను చాలా చక్కగా నేను చదివి వినిపిస్తాను. ఈ ప్రాంతం పేరు అది ఎక్కడుందంటే ఇప్పటికీ ఉంది. మెరైన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు తేల్చి చెప్పినటువంటి సందర్భము. దాని పేరు ఇది ఎక్కడుందంటే ఈ ప్లేస్ ఇరాక్లోని ఇది ఎక్కడుందంటే టైగ్రిస్ నది అని ఉంటుంది. టైగ్రిస్ అని తెలుగులో ఉంటుంది, టెగ్రిస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. టెగ్రిస్ నది ఏదైతే ఉందో అక్కడ ఇప్పటికీ మీకు కనపడుతుందండి. ఇదిగో మీకు ప్లే చేసి చూపిస్తున్నాను. దాని మీద నా సైడ్కి ఏదైతే ఉందో దాని యొక్క పిక్ని మీకు చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఎంటమినాకి అనే ఏ ప్రాంతం ఉందో దాన్ని ఒకసారి సెర్చ్ చేసుకోండి గూగుల్లో. అక్కడ సీనాయి పర్వతం ఏదైతే ఉన్నదో అక్కడ కడుతున్న ఆ షీనారు ప్రాంతంలో ఏదైతే బాబెల్ గోపురం నిర్మించడం ఉన్నదో అది శిథిలం అయిపోయి అక్కడ ఏం దొరికాయి అంటే ఇటుకలు దొరికాయి. ఇటుకల మధ్యలో ఏం దొరికిందంటే అక్కడ చాలా క్లియర్గా మట్టి కీలు అంటే తారు వాడినట్టుగా ఇదిగో మనకు కనబడుతుంది. ఇది రుజువు, బైబిల్లో రాయబడిన రుజువు ఎంత ఖచ్చితంగా ఉంది. పూర్వకాలం సీనాయి అరణ్యంలో ఏదైతే వారు బాబెల్ గోపురం కట్టినప్పుడు వాడినటువంటి ఇటుకలు, ఆ కింద వాడినటువంటి మట్టి కీలు అంటే తారు, ఇవన్నీ చాలా క్లియర్గా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెరైన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు సర్వే చేసి దాన్ని కనుక్కొని ఇప్పటికీ కూడా మనకి చాలా భద్రంగా ఉంచారు. మనం వెళ్ళాలనుకుంటే ఒకవేళ మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఏదైతే ఎంటమినాకి ప్రాంతం ఉందో అక్కడికి మీరు వెళ్ళి సర్వే చేసుకోవచ్చు. ఓకేనా? ఇక బైబిల్ ఎంత ఖచ్చితంగా ఉంటే ఇటుకలు ఉన్నాయి, అలాగే అదేమంటే తారు ఉందని చాలా క్లియర్గా చెప్పారు. కానీ ఈ రామాయణంలో మాత్రం ఇక్కడ దొరికిన ఇస్రో వాళ్ళు ఫోటోలు తీసి పంపించింది మాత్రం కేవలము సున్నపురాళ్ళు అని చెప్తున్నారు. అంటే రామాయణంలో వారు కట్టిన బ్రిడ్జికి కానీ, వారు ఉన్న జనాలకు కానీ, వారు చేసిన కార్యక్రమాలకు కానీ, ఒకవేళ రాముడితో ఉన్న సైన్యం చేసిన కట్టినటువంటి ఆ బ్రిడ్జ్ అని అనుకుంటున్న రామాయణంలో రాసుకుంటున్న దానికి కానీ, ఇస్రో ఈరోజు రిలీజ్ చేసిన పిక్స్కి కానీ, లేదంటే ఈ యొక్క ఉన్నటువంటి సున్నపు ఆ యొక్క బ్రిడ్జికి కానీ ఏ సంబంధమో లేదని మనకి చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ముగింపులోకి మనం వెళ్దాం. చాలా కాలం క్రితం మరి చాలా మాటలు ఈ యొక్క సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడి వదిలేశారు రామాయణం కోసం. అది మీకు చెప్తాను. చెప్పే ముందు ఎందుకు ఈ వీడియో నేను చేయవలసి వచ్చిందంటే రాధా మనోహర్ దాస్ అనే ఒకడు ఒక మాట అన్నాడు. ఏంటంటే ఈ దేశానికి కానీ మరి మనకి కానీ బైబిల్కి కానీ ఏ సంబంధం లేదు అని ఒక మాట కూసాడాడు. ఒకసారి వినండి. మీ నాన్నెవడు, మీ తాతెవడు, ముత్తాతలేవడు, ఈ దేశానికి పనికిమాల బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? నేను డంకా బజాయించి బళ్ళ గుద్ది చెప్తా. బైబిల్కి, అందులో ఉన్న క్యారెక్టర్లకి, అందులో ఉన్న పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. నువ్వు చెప్పు చూస్తా. నువ్వు చెప్పరా వెంకటేష్, నువ్వు చెప్పు రాంబాబు. మళ్ళీ క్రైస్తవ సింహం రాంబాబు అంట. విన్నారండి? ఈ దేశానికి కానీ మనకు కానీ బైబిల్కి కానీ ఏ సంబంధం లేదన్నాడు. రే సన్నాసి, బైబిల్ అనేది ప్రపంచ పుస్తకం.
ప్రపంచంలో అందరూ చదువుకోవాల్సిన పుస్తకం. బైబిల్ ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక మనిషికో, ఒక భాషకో సంబంధించింది కాదు. బైబిల్ సార్వత్రికమైనది అనగా పరిశుద్ధ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథ బైబిల్ సార్వత్రిక పుస్తకము, సార్వత్రిక జనాంగానికి, సార్వత్రిక భాషలకి అందరికీ సరిపోయినటువంటి పుస్తకము అన్నదే నీ బట్టి బుర్రకి, నీ గుండె బుర్రకి, గుజ్జు లేని బుర్రకి అర్థం కాకపోవచ్చు. కాకపోతే నువ్వు మత ఛాందస్వాదిగా మాట్లాడుతున్నావు. వీడు మాట్లాడిన మాటను బట్టి ఈ వీడియో చేయవలసి వచ్చిందండి నేను. ఎందుకో తెలుసా? మరి ఈ దేశానికి మీకు బైబిల్కి సంబంధం లేనప్పుడు ఒక మాట అడుగుతాంటారా, రామాయణానికి ఇప్పుడు ఇస్రో ప్రకటించినటువంటి ఏదైతే చూపించినటువంటి ఏదైతే ఈ యొక్క సున్నపు రాయి 29 కిలోమీటర్లు ఉన్న బ్రిడ్జికి రామాయణానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు రామాయణానికి కానీ ఇస్రో చూపించినటువంటి సున్నపు బ్రిడ్జికి కానీ ఏ సంబంధం లేదు. సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి రాముడు కట్టాడని, లేదంటే వానరులు నిర్మించారని, లేదంటే దాన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయని, రామాయణం ఎప్పుడో జరిగిందని, ఇవన్నీ కూడా సూట్ అవ్వలేని మాటలు చెప్తున్నప్పుడు అసలు రామాయణానికి కానీ రామసేతు బ్రిడ్జికి కానీ ఏ సంబంధం లేదంటే లేదు లేదు లేదు. ఇదండి. ఇకపోతే రామాయణం ఎప్పుడు జరిగింది? కొంతమంది ప్రబుద్ధులు చెప్పారు. మన చిన్నజీఆర్ స్వామి గారు మీకు తెలుసు కదా, ఏమన్నారంటే సుమారుగా 17 లక్షల సంవత్సరాల క్రితం రామాయణం జరిగింది. ఆయన ఏమన్నారు వినండి. రాముడు వచ్చిన కాలం 17.5 లక్షల సంవత్సరాలండి. రాముడు వచ్చిన కాలం 17.5 లక్షల సంవత్సరాలండి. ఇప్పటికీ ఇంకా మనం మర్చిపోకుండా రాముడి కథ మాట్లాడుకుంటున్నాము. మరో సన్నివేశం చెప్తాను మీకు. ఇది ఒక సన్నివేశం అండి రాముడి గురించి. ఆయనలో వాటిని తట్టుకోగలిగే అమృతత్వాన్ని పొందగలిగే యోగ్యత ఎట్లా ఉందో మనకి తెలియడం కోసమని. మనిషికి అమృతత్వం కలిగితే వాడి చరిత్రలో ఎప్పటికీ ఉంటాడండి. అందుకే 17.5 లక్షల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ చరిత్రలో ఆయన చెరిగిపోలా. విన్నారు కదండి. 17 లక్షల సంవత్సరాల క్రితం రామాయణం జరిగిందంట. 17 లక్షల సంవత్సరాల క్రితందా ఈ యొక్క ఏదైతే ఇస్రో ప్రకటించినటువంటి ఏదైతే ఈ సొన్నపు బ్రిడ్జ్ ఉందో అది 17 లక్షల సంవత్సరాల క్రితందా? మరి ఏమంటారండి చిన్నజీఆర్ స్వామి గారు, ఏమంటారండి ప్రేక్షక వీక్షకులు? ఇది ఎలా ఉంచితే ఇంకొక ప్రబుద్ధుడు మహామేధ ఒక మంచి మాట మాట్లాడాడు. ఏంటంటే రామాయణం జరిగి 1,80,00,000 సంవత్సరాలు అయిందిరా సన్నాసి అని ఎవరినో అంటూ ఉన్న మాట మరొకటి మీరు చూడాలి. రామాయణం అని 1,80,00,000 సంవత్సరాలు అయిందిరా సన్నాసి రామాయణం జరిగి. చూసారండి, రామాయణం అంటే 1,80,00,000 సంవత్సరాల క్రితం జరిగిందంట. ఎవరు సన్నాసులు? ఇప్పుడు చెప్పునోడు సన్నాస, విన్నోడు సన్నాస. ఈ సన్నాసులందరికీ అర్థం కాక ఏదైతే అది మాదని కలిపేసుకొని 29 కిలోమీటర్లు ఉందని చెప్పి రామసేతు అని పేరు పెట్టిన దాన్ని, అది కూడా ఏమంటే సొన్నపు రాళ్లతో కట్టినటువంటి బ్రిడ్జ్ మాదే, రాముడు కట్టేశాడు, అది మేమే మా ఇండియాలో మేమే కట్టేసాం, రామాయణం ఎప్పటి నుంచో జరిగిందో అని ఒక అవ్వలేనిటువంటి జరగలేనిటువంటి ఒక ఇష్యూని లేదంటే ఒక గొడవని ఇందులోకి తీసుకొచ్చి, ఒక విషయాన్ని ఇందులోకి తీసుకొచ్చి చొప్పించేసి రామాయణం జనాల మధ్య రుద్దేసి రామసేతుని బట్టే రామాయణం జరిగిందని నిర్ధారణ చేయడానికి సొన్నపు రాయి ఈ యొక్క బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానిని ఈ భారతదేశ ప్రజల మీద, ప్రపంచ దేశ ప్రజల మీద, అందరి మీద కూడా ఒక కాల్పనికమైనటువంటి మాటలతో ఆ బ్రిడ్జిని వీరు సొంతం చేసుకొని ప్రజల మీద రుద్దేయాలని అనుకున్నప్పుడు ఈరోజు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చి నిజాన్ని మీ ముందుకు నాకు తీసుకురావడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. రామాయణంలో ఉన్న బ్రిడ్జికి కానీ, వీళ్ళు చెప్తున్న రామాయణ కాలానికి కానీ, ఇస్రో ప్రకటించినటువంటి ఏదైతే సొన్నపు బ్రిడ్జ్ ఉందో, ఈ యొక్క సొన్నపు రాయి బ్రిడ్జ్ ఉందో, ఇస్రో ఏదైతే చెప్పిందో దానికి కానీ ఎట్టి సంబంధము లేదని ఈ వీడియో ద్వారా చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వరకు అర్థమవుతుంది. కాకపోతే దీన్ని కూడా మడత పెట్టి దీని మీద కూడా వీడియోలు చేసి దీని మీద కూడా ట్రోల్ చేయాలని మీరు సిద్ధపడతారు. మీరు ఎన్ని చేసినారే నిజాలు చెప్పడానికి హనీ జాన్సన్ అనే నేను భారతీయ క్రైస్తవుడిగా నా బైబిల్ జోలికి వచ్చినప్పుడు మీ జోలికి నేను వస్తాను. నా యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తప్పు పట్టినప్పుడు మీ గ్రంథాలు తప్పు అని చెప్తాను. నేను మా క్రైస్తవుల జోలికి వచ్చినప్పుడు మీ బాబాల జోలికి వస్తాను. మా పాస్టర్స్ జోలికి వచ్చారనుకోండి, ఇక అందరినీ కలిపి నిజమేటో నిర్ధారణ చేసి వాస్తవాలు మీ ముందు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజెప్పటకు ఎట్టి అనుమానం లేకుండా నేను నా భారతదేశం ఇచ్చినటువంటి మరి స్వాతంత్ర్యంతో ధైర్యంగా నేను ప్రకటించడానికి మీ ముందుకు వచ్చానని తెలియజేస్తూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక, సత్యాన్ని కనపరిచి సత్యం వైపు నడిపించునుగాక. ఆమెన్.